హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి 28 నడుము లూజు, 32 చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు. చాలా రోజులు అయిపోయిందండి తను కమెంట్ చేసి కూడా. నేనైతే కటింగ్ చేయలేదు. ఏమనుకోవద్దు సిస్టర్, చాలా లేట్ అయింది. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఈ కోర్ అంచులు అనేవి, ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని, కింద అనేది ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి స్కేల్ తోటి. అలాగే ఇక్కడ హైట్ అనేది మార్క్ చేసుకుందామండి. హైట్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని 14.5. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అదే లెంత్ అనేది 14.5 మార్క్ చేసుకొని 2 మార్కింగ్ని స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. దీని వేస్ట్ లూజ్ వచ్చి 28ని 4 భాగాలు చేస్తే 7 ఇంచులు వస్తుంది. అలాగే బ్యాక్ మనం టక్స్ వేస్తాం కాబట్టి ఆ బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకోవాలి టోటల్ షోల్డర్. దాంట్లో 2.5 వచ్చి నెక్ కోసం, 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కోసం. కింద నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. వీళ్ళకి నెక్ డీప్ అయితే ఎక్కువ లేదండి, డీప్ తక్కువే కాబట్టి కింద నుంచి 6 ఇంచెస్ మార్క్ చేశాను. 8.5 ఇంచెస్ వస్తుంది నెక్. కింద విడ్త్ వచ్చేసి 2.75 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ తీసేయండి. మీకు డీప్ కావాలనుకుంటే ఒకవేళ ఇక్కడ షోల్డర్ విత్ అనేది 5.5 పెట్టాం కదా, 5 పెట్టుకొని నెక్కి 2 ఇంచెస్ పెట్టుకొని షోల్డర్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని మీకు ఎంత డీప్ అయితే ఉంటుందో అంత మార్క్ చేసుకోండి. ఆల్రెడీ చిన్న సైజుకి డీప్ నెక్ బ్లౌజు కటింగ్ అనేది మన వీడియోలో ఉందండి. కావాలంటే ఆ వీడియో ఒకసారి చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 కదా, దీనికి ఒక పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకొని తీసుకోండి, అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఈ మిడిల్లో వచ్చేసి 1 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేయండి. రౌండ్ తీసేయండి. ఎక్కువ రౌండ్ తీసేయకండి, ముడతలు వస్తాయి. ఎంత తక్కువగా రౌండ్ తీస్తే మీరు అంతగా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నడుము లూజుకి సగంలో బ్యాక్ డాట్స్ అనేవి వేయడానికి మార్క్ చేసుకొని 3.5 ఇంచ్ లెంత్లో బ్యాక్ డాట్స్ అనేవి మార్క్ చేసుకోండి. ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ వచ్చేవి ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకొని, ఫోల్డింగ్ నా సైడ్, ఓపెనింగ్స్ నాకు ఆపోజిట్ సైడ్ ఉండేలా పెట్టుకొని, ఇక్కడ కూడా సైడ్ అనేవి ఎడ్జెస్ లేకుండా సమానంగా ఉండేలాగా ఉంచుకొని కరెక్ట్గా ఇట్లా కట్ చేసేసి పావు ఇంచ్ అనేది ఇట్లా ఒక లైన్ డ్రా చేసి 3/4 ఇంచ్ అనేది ఇంకొక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లూజ్కి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే హ్యాండ్ లెంత్ కరెక్ట్గా సరిపోతుందండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్, డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ రెండింటిని కూడా ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేయండి. ఇది వచ్చేసి హ్యాండ్ అనేది ఈజీగా మీకు ఎలా మార్క్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఒక మెథడ్ అనేది చూపించానండి, ఇది ఇంకొక మెథడ్ అనమాట. ఇక్కడ లూజ్ వచ్చేసి 5.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5. ఆర్మ్ రౌండ్ నుంచి ఈ కార్నర్కి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసేసి ఈ కార్నర్లో ఇప్పుడు లైన్ డ్రా చేసాము, లైన్ డ్రా చేసిన దాని మీద టేప్ ఏ విధంగా పెట్టుకొని ఫోల్డ్ చేసేసి మిడిల్లో ఒక మార్క్ చేయండి. ఇది వచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్ ఒక 1/2 ఇంచు, రైట్ సైడ్ పావు ఇంచు. లెఫ్ట్ హాఫ్, రైట్ పావు ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇది ఏ సైజు వరకైనా సరిపోతుందండి. ఇట్లా మార్క్ చేసేసి ఇప్పుడు ఈ స్కేల్తోనే చూపిస్తాను చూడండి. ఆ మార్కింగ్కి మెజర్మెంట్ లైన్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ కలిపి ఇక్కడ 1.5 మార్కింగ్ చేసాం కదా, ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగా కలుపుకొని ఇక్కడి నుంచి ఇట్లా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఆ మిడిల్ డాట్ దగ్గర నుంచి 1.5 డాట్కి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. ఫస్ట్ మనం 1/2 ఇంచ్కి మార్క్ కలిపాం కదా, అది వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఈ పావు ఇంచుది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. మీకు ఒక్క ముడత కూడా రాదండి. ఈ విధంగా కూడా హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు. నేను చూపించే ఏ హ్యాండ్ కటింగ్ అయినా సరే అండి, ముడతలు అనేవి రావు, తగ్గిస్తాయండి మీకు. లేకపోతే మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. అదే మార్కింగ్ మీద కొద్దిగా రౌండ్ తిప్పుతూ
కట్ చేయండి. మిడిల్లో ఒక టక్ ఇచ్చేయండి. మెజర్మెంట్ లైన్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకొని 2 హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి లోత్ అనేది కట్ చేసేయండి. లోతు నేను ఏ విధంగా మార్క్ చేసుకున్నానో అలాగే లైట్గా కత్తిని తిప్పుతూ ఈ కోణంలాగా వచ్చిన దగ్గర కొద్దిగా కరువులాగా వచ్చేలాగా కట్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్. ఈ హ్యాండ్ కటింగ్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మన సైడు, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అనేది పెట్టి డ్రా చేసేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోండి. మీకు అంత డీప్ ఎక్కువ అవుతుంది అనుకుంటే 5.30 పెట్టుకోండి. ఇక్కడ చంకదింపు బ్యాక్ పార్ట్లో 5.5 పెట్టాం కదా, సేమ్ అదే విధంగా 5.5 పెట్టేసి ఈ విధంగా బాక్స్లా డ్రా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. అందుకని ఈ విధంగా మార్క్ చేసుకొని తీసుకుంటాను నేను. ఇక్కడ 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఇక్కడ 1/4 ఇంచే తగ్గించుకోవాలి. నెక్ కూడా ఈ విధంగా రౌండ్ తీసేయండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ చూద్దామండి. ఫ్రంట్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 9 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. 9 ఇంచెస్ దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నానండి, అందుకనే ఈ విధంగా చూపిస్తున్నాను. 12 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే 9 ఇంచెస్ వచ్చేసి మిడిల్ పాయింట్, చెస్ట్ పాయింట్ అనమాట. 12 ఇంచెస్ వచ్చేసి ఈ చెస్ట్ లెంత్, డాట్ వేస్తాం కదా, ఆ డాట్ లెంత్ కోసం 12 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఈ 2 డాట్స్ దగ్గర ఇట్లా లైన్స్ అనేవి స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఇది 9 ఇంచెస్ దగ్గర, ఇది 12 ఇంచెస్ దగ్గర. మీకు చెస్ట్లో 32 ఉంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ ఇటువైపు దగ్గర నుంచి 3.5కి మిడిల్ డాట్ పెట్టేసి అటు ఇటు 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 3.5కి మార్క్ చేసి ఈ విధంగా డాట్స్ కలిపేయండి. ఈ మిడిల్లో ఈ 2 డాట్స్ మధ్యలో మిడిల్గా ఒక కరెక్ట్గా మధ్యలో ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఈ పాయింట్కి ఈ విధంగా కలిపేయండి. ఇలా కరెక్ట్గా చూసుకోండి. డాట్ వెడల్పు అనేది ఈ రెండింటికి మధ్యలో 2.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ అనేది మార్క్ చేసుకోండి. అలాగే చంక దగ్గర డాట్ వచ్చేసి కరెక్ట్గా ఈ మెయిన్ డాట్కి ఎదురుగా ఈ విధంగా టేప్ పెట్టేసుకొని 2 ఇంచులు తక్కువగా ఇట్లా డాట్ని మార్క్ చేసుకోండి. 2 ఇంచుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి 1 ఇంచుకి ఈ విధంగా పైకి పెట్టుకోండి. 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా కలపండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మనకి చెస్ట్ అక్కడ లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా మిడిల్కి టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1/2 ఇంచ్, జస్ట్ 1/2 ఇంచ్ అనేది పెట్టి ఇలా క్రాస్గా కలపండి. ఈ 1/2 ఇంచ్ గ్యాప్ తోటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి, ఇలా సన్నగా ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేస్తామో సేమ్ ఇదే విధంగా కట్ చేసేయండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ మెజర్మెంట్స్ తోటి ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ కుదురుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.